నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పాకాల జంక్షన్ వద్ద వడ్డెర కమ్యూనిటీకి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసిసి అధ్యక్షురాలు నటరాజ్ మీనన్, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఓర్సు తిరుపతి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా వడ్డెర పిల్లలు చదువుకోడానికి గురుకులాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మా వడ్డెర కమ్యూనిటీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెరి కుల సంఘం జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ లేని రోజులలో కూడా మా కులం నాగార్జున సాగర్ అయితేంది, శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేంది, మరియు కడియం ప్రాజెక్ట్ అయితేంది, చాలా ప్రాజెక్టులు మా వడ్డెర్ల శ్రమతోనే నిర్మించబడ్డాయి. చదువుకోవడానికి బళ్ళు కట్టాం. ఈరోజు పాలకులు ఉన్న అసెంబ్లీ కూడా మా వడ్డెర్ల శ్రమతోటే నిర్మించబడింది. మరియు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తున్నారు. ఆ రోజులలో పేరు పోయిన గుళ్ళు కూడా మా వడ్డెర కమిటీ వాళ్ళు కట్టినే. ఇంత సమాజ సేవ కోసం, సమాజ అభ్యున్నతి కోసం మా ప్రాణాలు పొలంగా పెట్టి బండలలో బర్మలు పెలుస్తుంటే పానాలు పోయిన రోజులు ఉన్నాయి, చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి. అయినా మా గవర్నమెంటు ఎలాంటి ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. మా ద్వారా గవర్నమెంట్కు సంవత్సరానికి ఇంచుమించు ఒక ఆదాయం వస్తుంది, 10,000 కోట్లకు పైన ఆదాయం వస్తుంది గవర్నమెంట్కు. ఎలాగంటే మట్టి పని మీద, బండల మీద సీనియరేజ్ రూపంగా గవర్నమెంట్కు 1,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తాయి. కానీ అల్ల నుంచి ఒక 10% మా వడ్డెర జాతి కోసం ఖర్చు పెట్టిన మా జీవన స్థితిగతులు మారేటి. మేము ఊరుకు దూరంగా ఎక్కడ పనులు ఉంటే అక్కడ పోయి గుడారాలు వేసుకో 10% రిజర్వేషన్ ఉంటుంది ప్రతి కాంట్రాక్ట్ పనిలో వడ్డెర్లకు. అది తెలంగాణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి, మరియు నటరాజన్ మీనాక్షి తెలంగాణ ఇన్ఛార్జి గారికి, మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, మరియు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు కూడా మా గురించి 2-3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. వడ్డెర్లలో న్యాయం చేయాలి, మనం మేనిఫెస్టోలో హామీ ఇచ్చడమని. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. కనుక ఈ నలుగురికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. నమస్కారం.